అమ్మో! ఇయాల చికెన్ వండకపోతే యుద్ధం జరిగింది మా ఇంట్లో. అది ఏంటో లాస్ట్‌కి చెప్తాను. చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఓకేనా? కేజీ చికెన్ అయితే తీసుకున్న ఫ్రెండ్స్. శుభ్రంగా కడుక్కొని తులల గిన్నెలో అయితే వేసేసుకున్నా. ఒకసారి చూడండి ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్‌గా వినండి. పసుపు కొంచెం తగినంత అనమాట, ఒక స్పూన్ అంతే. కొంచెం గరం మసాలా 2 స్పూన్లు అనమాట. కారం మనకి సరిపడినంత వేసుకోవాలి. ఇంత కారం తీసుకున్నావు ఏంటి అనుకుంటారేమో, నేను సరిపడినంత వేసుకుంటా. ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, ఆయిల్ అయితే చికెన్కి అయితే కొంచెం ఆయిల్ ఉండాలి కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? జీలకర్ర కొంచెం, కరివేపాకు కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం, చికెన్ ఎలా చేయాలో. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. బాండీ అయితే హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే చికెన్కి కొంచెం ఉండాలి కాబట్టి కొంచెం నేను ఒక 3-4 స్పూన్స్ అయితే వేసేసుకున్నా. హీట్ ఎక్కింది ఆయిల్ కూడా. చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇలా చేస్తే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. టేస్టీగా స్పైసీగా వస్తుంది కర్రీ అయితే. చాలా టేస్టీగా అనిపించింది ఇవాళ అయితే నాకు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటూనే ఉండాలి అడుగు పట్టకుండా. ఇప్పుడు వేగినాక చికెన్ అయితే వేసేసుకుందాం. చికెన్ అయితే తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కలవాలి కదా అందుకని. ఉల్లిపాయలు కలిసిందాక చికెన్ తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ చూద్దాం కొంచెం వేగిందో లేదో. తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగు పట్టేసిద్ది. నీరు వస్తుంది కదా చికెన్కి. అవి ముక్క అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాక తిప్పుకుంటా వేయించుకోవాలి. అలా అయితేనే టేస్టీ వస్తుంది కర్రీ. నేనైతే 3-4 టైమ్స్ అయితే తిప్పుతూనే ఉంటా, అలాగా గోల్డెన్ కలర్ వచ్చిందాక. అడుగంటిద్దేమో అని చెప్పేసి. మీ ఇష్టం అది. ఇంకా చూడండి ఇప్పుడు 3 టైమ్స్ తిప్పినట్టున్నాను. చూడండి ఒకసారి అంటుతూనే ఉంది. నీరు తగ్గే కొందికి అడుగంటిద్ది ఫ్రెండ్స్, అందుకని చూసి చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు అయితే వేసేసుకుందాం. ముక్క మగ్గటానికి పసుపు, ఉప్పు వేసేసుకుందాం. తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం మళ్ళీ. ముందుగా అయితే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే కూర కూడా అదే కలర్లో అదే టేస్టీతో వచ్చిద్దండి. అది ఒక్కటే గుర్తు ఇంకా మనకి. మూత పెట్టేసుకొని మళ్ళీ తీసుకుందాం. చూడండి ఒకసారి అలా మగ్గుతుంది కదా చికెన్. మగ్గిన తర్వాత టమాటాలు అయితే ఇందాక చూసుకున్నాం కదా, 2 టమాటాలు తీసుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఇంకా తిప్పేసుకుందాం. టమాటాలు కూడా మగ్గాలి కదా చికెన్లో, అందుకని. నేనైతే అల్లం వెల్లిపాయ పేస్టు నూనె ఆయిల్లో వేస్తారండి కొంతమంది. అలా నేను వెయ్యను. ఎందుకంటే అలా వేస్తే అడుగు పడుతూ ఉంటుంది. పొద్దాలు అస్తమానం తిప్పుతూ ఉండాలి. అలా తిప్పితే ఇంకా అడుగు పట్టే ముక్క అనేది సిదిరైపోద్ది. అందుకని చెప్పేసి ఇక చూడండి ఒకసారి, నేను అట్లా ముందు వేయకుండానే ఇలా మధ్యలో వేసినా కూడా అడుగంటుతుంది. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. అలా తిప్పితేనే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్టు కలిసేంత వరకు తిప్పుకుందాం. ఇప్పుడు గరిటెతో తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా
చూడండి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఆయిల్ వాటర్ వేయకుండానే నేను కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా. కొంతమంది వాటర్ వేస్తూ ఉంటారు, అంటే గ్రేవీ కావాలి మనకి అని చెప్పేసి అనుకుంటే వాటర్ వేసుకోవాలి. నాకు గ్రేవీ అవసరం లేదు, ఫ్రై టైప్లో కావాలి కర్రీ అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే కారం సరిపడా అంత తీసుకుందాం. చూడండి నేను మరింత తీసుకున్నా కానీ సరిపోయే అంతవరకే వేసుకున్నా కర్రీలో. అది కలిసే అంతవరకు తిప్పుకోవాలి. ఇంకా చూడండి ఆయన గారు అయితే నాకు ఫ్రై వద్దు గ్రేవీ కావాలి అన్నారని ఇప్పుడు కొంచెం వాటర్ అయితే తీసేసుకున్నా. చూడండి ఒకసారి కలిసేంత వరకు తిప్పుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాం. ఓకేనా, చూడండి ఎలా ఉడుకుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పాప అయితే చికెన్ లేనిది, సండే కదా చికెన్ లేనిది అసలు వినదు అనమాట, గోల్ చేస్తుంది. అందుకని చెప్పేసి చికెన్ వండాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అయితే గరం మసాలా వేసుకొని తిప్పుకుందాం. టేస్ట్ మటుకి సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మర్చిపోకండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. స్పైసీగా టమాటా చికెన్ కర్రీ. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్.